రాము సోము అనే ఇద్దరు స్నేహితులు ఒక అడవి గుండా ప్రయాణిస్తున్నారు. ఏ ఆపద వచ్చినా మనం ఒకరికొకరు తోడుగా ఉండాలి అని ఒకరికొకరు ప్రామిస్ చేసుకున్నారు. కొంత దూరం వెళ్ళాక అకస్మాత్తుగా ఒక పెద్ద ఎలుగుబంటి వారి వైపు రావడం చూశారిద్దరు. రాము వెంటనే భయపడి పక్కనే ఉన్న ఒక చెట్టుపైకి ఎక్కేశాడు. పాపం సోముకి చెట్టు ఎక్కడం రాదు. సో అందువల్ల రాము తనని పట్టించుకోకుండా చెట్టు ఎక్కడంతో సోము అయోమయంలో పడ్డాడు. కానీ సోము ఒక ఉపాయం ఆలోచించాడు. ఎలుగుబంట్లు చనిపోయిన వారిని తినవని అతను విన్నాడు. వెంటనే నేల మీద పడుకొని ఊపిరి బిగపట్టి చనిపోయినట్లు నటించాడు. ఎలుగుబంటి అతని దగ్గరకు వచ్చి అతని చెవులను ముక్కును వాసన చూసి అతను చనిపోయాడని అనుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఎలుగుబంటి వెళ్ళిపోయాక రాము చెట్టు దిగి వచ్చి నవ్వుతూ, ఎలుగుబంటి నీ చెవిలో ఏం చెప్పిందిరా అని అడిగాడు. అప్పుడు సోము, కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని వదిలేసి వెళ్ళేవాడిని ఎప్పుడూ నమ్మకు అని చెప్పింది అని సమాధానం ఇచ్చి అక్కడి నుండి ఒక్కడే వెళ్ళిపోయాడు. నీతి: కష్టాల్లో ఉన్నప్పుడు తోడుగా నిలిచేవాడే నిజమైన స్నేహితుడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై గాయ్స్.